అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన తెలిసొచ్చింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం 12 దాటుతోంది. నడవాలో పడుకొని వచనరామాయణం చదువుకుంటున్న రమణమ్మ పోస్ట్ అన్న కేకకి లేచి వరండాలోకి వచ్చి గుమ్మంలో పడ్డ ఉత్తరం తీసింది. దస్తూరి చూస్తూనే గుర్తుపట్టింది. మూడో కూతురు దుర్గ రాసింది. పిచ్చిమొద్దు, ఈ మధ్య రోజూ కల్లోకొస్తోంది అనుకుంటూ సంబరంగా కవరు విప్పింది. అమ్మా, ఈ మధ్య నువ్వు అస్తమానం కళ్ళల్లో మెదులుతున్నావు. నిన్ను చూడాలననిపిస్తోంది. అన్నయ్య వదిన బావున్నారా? మీ అందర్నీ చూడక ఏడాది దాటిపోతోంది. కిరణ్ ఇప్పుడిప్పుడే లేచి నిల్చొని అడుగులు వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్న చిన్న మాటలు కూడా వస్తున్నాయి. చంటిపిల్లాడితో ఇక్కడ చేసుకోవటం కుదరదు. శ్రావణ మాసంలో రమ్మని అన్నయ్య ఉత్తరం రాస్తాడేమో, అక్కడికొచ్చి వరలక్ష్మి వ్రతం నోచుకుందామని అనుకున్నాను. కాని మీరు రమ్మన్లేదు. కనీసం దసరాకైనా పిలుస్తారు అనుకున్నాను. నిన్ను చూడాలని కోరికగా ఉంది. దీపావళికైనా అన్నయ్య ఉత్తరం రాస్తే వద్దాం అనుకుంటున్నాను. దుర్గ ఉత్తరం మరికొంత అలానే సాగింది. కళ్ళజోడు తీసి మసకబారిన అద్దాలు పైట చెంగుతో తుడిచి కళ్ళొత్తుకుంది రమణమ్మ. మనసు కలకబారింది. కూతురు రాసిన ఉత్తరం చూస్తుంటే దాన్ని చూసినంత సంబరం కలిగింది. దోగాడే మనవడే కళ్ల ముందు కదిలాడు. రమణమ్మకి 3 కూతుళ్ళు, ఒక్కడే కొడుకు భాస్కర్. 6 ఏళ్ల క్రితం భర్త గతించాడు. అప్పటినుంచి భాస్కరే అన్నీ సర్దుకుంటున్నాడు. ఏడాది క్రితం దుర్గా తొలిచూలు పురిటికి వచ్చింది. 7వ నెల రాగానే తీసుకొచ్చారు. కొడుకు పుట్టాడు. వాడికి 3వ నెల రాగానే బారసాల చేసి పంపించాడు. ఇప్పుడు వాడికి ఏడాది నిండింది. తనకి దుర్గని చూడాలనే ఉంది. పెద్దవాళ్ళిద్దరినీ చూసి కూడా చాలనాళ్ళయింది. పోనీ దుర్గ రాసినట్లు ఈ దీపావళికి దుర్గతో పాటు మిగతా 2 ఆడపిల్లల్ని కూడా పిలిస్తే అంతా కలిసి దీపావళి జరుపుకున్నట్లు ఉంటుంది. ఏడాదికొకసారైనా ఆడపిల్లల్ని గుమ్మంలోకి పిలిచినట్లు అవుతుంది అనుకుంది రమణమ్మ. భాస్కర్ క్యాంపుకెళ్లాడు. రాత్రికో రేపో వస్తాడు. సాయంత్రం కోడల జ్యోత్స్న ఆఫీస్ నుంచి రాగానే ఈ విషయం చెప్పాలి అనుకుంది, ఉత్తరం మడిచి రామాయణ గ్రంథంలో పెడుతూ. అంతలో పని మనిషి వస్తే అంట్ల గిన్నెలు వేసింది. రమణమ్మ పదే పదే ఉత్తరం చదువుకోవటం చూసి, ఏంటమ్మగారు, తవరికి యాడ్నుంచైనా ఉత్తరం వచ్చిందా అంది పని మనిషి అంజమ్మ. అవునే, మా 3వ అమ్మాయి దుర్గ రాసింది. నన్ను చూడాలని ఉందిట పిచ్చి మొద్దుకి. 3 ఆడపిల్లల్ని దీపావళికి పిలుద్దాం అనుకుంటున్నాను. నాకు వాళ్ళ కళ్లల్లో మెదులుతున్నారే. ఇంకే పిలిపించండి. నేను పనిలోకి కుదురుకున్నాక మీ అమ్మాయిలెవరినీ చూడలేదు అంది అంజమ్మ. అంతలో కాన్వెంట్ నుంచి మనవళ్ళిద్దరూ రావటంతో వాళ్ళకి టిఫిన్ పెట్టి బోర్నవిటా కలిపిచ్చి తను కాస్త కాఫీ తాగి రాత్రికి వంట పనిలో నిమగ్నం అయింది. పిల్లలిద్దరూ వరండాలో చాపేసుకుని పుస్తకాలు ముందేసుకున్నారు. ట్యూషన్ టీచర్ వస్తుంది. కొడుకు కోడలు ఉద్యోగస్తులు. రమణమ్మ ఉదయం పూట మడి కట్టుకుని వంట చేస్తుంది. రాత్రి వంట తను చేస్తానంటుంది కోడలు. కాని రమణమ్మ, వద్దులే అమ్మాయి, ఇందులో పెద్ద పనే ఉంది. నా ఒంట్లో ఓపికంది కదా, అయినా పగలంతా నాకు పనే ఉంటుంది అని రమణమ్మే రాత్రి వంట కూడా చేస్తుంది. రమణమ్మకి 60 ఏళ్లొస్తున్నాయి. అయినా వెనకటి కాలం మనిషి కనుక పిడిరాయిలా బాగానే ఉంటుంది. సాయంత్రం 6 దాటుతుంటే కోడలొచ్చింది. రమణమ్మ సంబరంగా దుర్గరాసిన ఉత్తరం చూపించింది. ఓసే అమ్మాయి జ్యోత్స్న, నీ ఆడపడుచులు 3 దీపావళికి రమ్మని రాద్దాం అనుకుంటున్నానే. వాళ్ళని చూడక చాలా రోజులైంది. అదీకాక పురుడోసుకొని వెళ్లిన దుర్గని మళ్ళా గుమ్మంలోకి పిలవనే లేదు. ఏడాదయ్యింది. జ్యోత్స్న తల తిప్పుకొని, ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాంలేండి అంది. ఇంకోసారంటే ఎప్పుడే? పై 2 గుమ్మంలోకి రాక ఏన్నార్థం అయిపోయింది. ఆడపిల్లల్ని ఏడాదికి ఒక్కసారన్నా గుమ్మంలోకి పిలవకపోతే ఏం బావుంటుందే? అయినా నీ పెత్తనం ఏమిటే? వాడు నా కొడుకు. రమణమ్మ నోటి మాట పూర్తి కాకముందే జ్యోత్స్న సర్రున లేచింది. ఇది నా ఇల్లు. నా పెత్తనం ఎందుకు లేదు? నా భర్త మీద నా పెత్తనం ఉండదా? ఆయన పైబడ్డ అప్పులు, అగచాట్లకి నా బాధ్యత ఉంటుంది కాబట్టే నేను ఉద్యోగం చేస్తున్నాను. పగలంతా చాకరీ చేయటానికి నాకేం సరదా లేదు.
ప్రేమలు ఆపేక్షలు అందరికీ ఉంటాయి. కాని దాంతోపాటు ఇంత మూట కూడా ఉంటే బావుంటుంది. ఏడాదికి 4 సార్లైనా కూతుళ్ళని అల్లుళ్ళని పిలవచ్చు. మామగారు పోయేనాటికి మాకు చిల్లిగవ్వ ఆస్తి మిగల్చలేదు సరికదా, 60,000 అప్పు మిగిల్చారు. అదేమంటే ఆడపిల్లల పెళ్లి బాధ్యత తప్పించాం కదా అంటున్నారు. మీ అబ్బాయికి నెల వచ్చే జీతంలో ఆ అప్పు కొంచెం కొంచెం కట్టుకుంటూ వచ్చేసరికి మా ప్రాణం కడగడుతుంది. దుర్గకి సూడిదులని పురుడని బారసాలని అయిన ఖర్చు 5,000 దాకా అయింది. అదంతా నా జీతంలో చూసుకుంటున్నాను. ఇవి కాక నా పిల్లలు, సంసారం, ఖర్చులు నాకుండనే ఉంది. ఒకరి తర్వాత ఒకళ్ళకి ఏదో ఒక రోగం, డాక్టర్ల మందులు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు 3 ఆడపిల్లల్ని అల్లుల్ని పండక్కి పిలవటం అంటే మాటలా? ఇంట్లోకి ఏదన్నా ముచ్చటగా సామాను కొనుక్కుందాం అనుకుంటుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకిగా ఉంది. ప్రేమలు ఆపేక్షలు అందరికీ ఉంటాయి. కాని ఏం చేస్తాం, డబ్బు మూటలు కూడా ఉంటే బావుంటుంది కదా. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పటం కాదు, బయటికి వెళ్లి సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది కష్టం విలువ, డబ్బు విలువ. జ్యోత్స్న చివాలున అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయింది. మనసుకి వాడి ముళ్ళు గుచ్చుకున్నట్లుగా రమణమ్మ ప్రాణం విలవిల్లాడింది. అవమానంతో కళ్ళనీళ్ల పర్యంతం అవుతుంటే చటాలున లేచి తన గదిలోకి వచ్చేసింది. దుర్గని చూడాలని మనసు కొట్టుకుపోతోంది. ఈ మధ్య జ్యోత్స్న తరచూ ఇలానే మాట్లాడుతోంది. ఈ ఇంట్లో తను చాకరీ చేసి ఇంత తినే మనిషిగానే చూడబడుతోంది. కాని అత్తయ్య, ఈ ఇంటి పెత్తందారు, పెద్ద దిక్కు అన్న గౌరవం వేసమెత్తు కూడా లేదు. కడుపులో ఈ బాధ ఎవరి దగ్గరైనా చెప్పుకోవాలి అనుంది. కూతుళ్ళు కాక ఇంకెవళ్ళుంటారు? దుర్గ దగ్గరికి వెళ్లి 4 రోజులుంటే తన విలువ, అవసరం ఈ ఇంట్లో ఉద్యోగస్తురాలైన తన కోడలికి తెలిసొస్తుంది. అయినా ఆ చెప్పేదేదో సౌమ్యంగా చెప్పచ్చు కదా. రమణమ్మ కళ్ళనీళ్ల పర్యంతమవుతూ అల్మరాపై ఉన్న ట్రావెలింగ్ బ్యాగు అందుకోబోయింది. చెయ్యి జారి గోడకున్న అత్తగారి ఫోటో బ్యాగుతో పాటు కింద పడుతుంటే చప్పున చేతులు అడ్డం పెట్టి కింద పడకుండా పట్టుకుంది. అప్రయత్నంగా రమణమ్మ మనసు 40 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఒసై రమణ, మీ మామగారు పోయి 2 ఏళ్లవుతోంది. ఏదో ఆ తద్దినానికి రావటమే కాని ఆడపిల్లలెవర్నీ మళ్లీ గుమ్మంలోకి పిలవనే లేదే. పోనీ ఈ సంక్రాంతికి అందర్నీ పిలుద్దామే, నలుగురం కలిసి సరదాగా సంక్రాంతి పండుగ. ఆ పండుగలు పబ్బాలకే డబ్బుంటే రోజూ పండుగలు చేసుకోవచ్చు. మోసేవాడికి తెలుస్తుంది గాడిద బరువు. ఆ రోజు తను అత్తగారికి సౌమ్యంగా చెప్పలేదే. అప్పుడు తన అత్తగారు కూడా ఇలానే కూతురి దగ్గరకు ప్రయాణం అయ్యింది. ఆ రోజు ఆవిడ మనసు ఇప్పుడు తన మనసులాగే కష్టపడి ఉంటుందా? కూతుళ్ళని చూడాలని ఆవిడ మనసు తన మనసులాగే తహతహలాడుంటుందా? కన్న కొడుకు ఇంట్లో స్వతంత్రం లేక పరాయిదాన్లా ఆవిడ కూడా తనలాగే అల్లాడుంటుందా? 4 రోజులు కూతురింట్లో ఉండి అల్లుడు సొమ్ము తిని కొడుకు కోడల మీద చాడీలు చెప్పినంత మాత్రాన తన జీవితం కష్టాలు గట్టెక్కిపోతాయా? తను లోకువై కొడుకుని లోకువ చేసే కంటే ఇలాగే సర్దుకుపోతే సరిపోదు. డబ్బు ఇబ్బందులొచ్చినా భర్త సంపాదనతో సంసారం సర్దుకొనిపోయిన తను కొడుకు కోడలి విషయంలో ఎందుకు సర్దుకోలేకపోతోంది? రమణమ్మ ఆలోచిస్తూ బ్యాగు తీసి తిరిగి అల్మరాపై పెట్టి చేతిలోని పటం జాగ్రత్తగా గోడకి తగిలించింది. పటంలోని అత్తగారు రమణమ్మను చూసి, ఇది ఇంతే, తెలిసొచ్చిందా అని నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.